హాయ్ నమస్తే, నేను నెల్లికట్ట శంకర్రావు, రైట్ పాలిటిక్స్. ఈరోజు మన గెస్టు పున్నా కైలాస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు. విద్యార్థి దశ నుంచి ఆయన ఉద్యమాల వైపు ఆకర్షితుడైండు. ఇందిరారెడ్డి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థి నాయకునిగా చురుగ్గా పాల్గొనడు. తర్వాత 2001 నుంచి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఆయన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గొంతుకగా అక్కడ వినిపించిండు. 2014లో తెలంగాణ సాకారమయ్యేంత వరకు ఆయన తెలంగాణ ఉద్యమంలో నిబద్ధతతో పనిచేసిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిండు. 2014లో 18లో మునుగోడు నుంచి టికెట్ ఆశించిండు. మన మునుగోడులో ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఆయన ఆశించిండు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా 23లో కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించిండు. కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, నల్గొండ జిల్లా రాజకీయాల వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అనుచరునిగా ఆయన ఆశీస్సులతో పనిచేస్తున్నారు. ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నారు భువనగిరి నుంచి. ఈసారి ఆయనకు అవకాశం వస్తుందని ఆశిద్దాం. సో ఇప్పుడు పున్నా కైలాస్ నేత గారితో మాట్లాడుకుందాం ఒకసారి. అన్న నమస్తే. శంకరన్న నమస్కారం. రైట్ పాలిటిక్స్ సంబంధించిన ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం. ఎట్లా ఉందన్న 10 ఏళ్ల తర్వాత ఉద్యమంలో కొట్లాడి బీఆర్ఎస్కి అప్పగించారు. అప్పుడు టీఆర్ఎస్కి అప్పగించారు. 10 ఏళ్ళు అవస్థలు పడి మొత్తం మీద మళ్ళీ అధికారంలోకి వచ్చింది మీ పార్టీ. ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే జీవిత ఖైదీ పడ్డ ఒక వ్యక్తి తన కుటుంబాన్ని, పిల్లల్ని కోల్పోయి జైలు నుంచి క్షమాభిక్షతోటో లేకపోతే ప్రభుత్వం చేసిన జీవోతోటి విడుదలైతే ఎంత ఆనందంగా ఉంటుందో, మనం కోరి చేసుకున్న మగుడు ఎగిరెగిరి తగినట్టు బాధపడ, అంటే పేన నుంచి పొయ్యబడ్డట్టు ఆంధ్రోడు కూడితే నేను బాధపడ్డాను శంకరన్న అన్నాడు. మీకు కూడా తెలుసు. అయితే మన తెలంగాణ కూడితే అది ఏమైపోయిందంటే తేనెతోటి కత్తి పూసి గొంతు పూసినట్టుగానే కేసీఆర్ చేసింది. కాబట్టి వద్దు నాయన మహాప్రభు నీకు దండం అని చెప్పి మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడి ఇవాళ తెలంగాణకు స్వేచ్ఛ వచ్చినట్టుగా భావిస్తున్నా. మరీ ముఖ్యంగా తెలంగాణ అనేది ఒక ఆత్మగౌరవంతో కూడుకుంది. అయితే దుర్భాగ్యం ఏంటంటే వాడు ఆంధ్రోడు మన ఆత్మగౌరవం పోయినప్పుడు మనం గొంతెత్తి చాటాం. ఈ తెలంగాణలో కనీసం సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉంటే గొంతెత్తి చాటితే గొంతుల మీద కాలు పెట్టి తొక్కిరు. ఇది నాకు ఏమనిపిస్తుంది, అదే అనిపిస్తుంది. అంటే కనీసం ముత్తుకోవడానికి అవకాశం, అందుకోసమే ముత్తుకుంటే అవకాశం ఉండే. కనీసం ఈరోజు ఏంటంటే బాధపడ్డది ఎక్కడ బాధపడమంటేనా, ఆయన ముఖ్యమంత్రి అయినందుకో లేకపోతే మిగతా వాళ్ళు మా స్నేహితులు ఉద్యమంలో పనిచేసిన ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, అందరూ సంతోషం. కానీ ఏంటంటే ప్రధాన సమస్యలను విస్మరించి వ్యక్తుల ప్రయోజనం కేంద్రంగా నడిచింది. వ్యక్తి పూజగా కుటుంబాల పాత్రగా నడిచింది తప్ప ఓ పేదోని సమస్య, ఓ బీదోని తెలంగాణ ఆత్మగౌరవ పాలన జరగలేదు. తెలంగాణ అస్తిత్వం పేరుతో జరిగి అస్తిత్వం యొక్క త్యాగాలను మొత్తం కూడా బొందలు పోసి గమ్మత్ ఏంటంటే దొంగలంతా కూడా రాజ్యాలు కూర్చోవడానికి బాధపడడం తప్ప మేము వ్యక్తిగతంగా కేసీఆర్ వ్యతిరేకం కాదు. ఇప్పుడు జరిగిపోయింది, కాంగ్రెస్ పట్టం కట్టారు ప్రజల్లో కూడా. ఇప్పుడు మీరన్న ఫీలింగ్సే వచ్చినాయి. మేము 10 ఏళ్ళు బందీఖానలో ఉన్నాం, సేమ్ అదే పేన నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు బంధ విముక్తులయ్యారు ప్రజలు కూడా. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కూడా ఏర్పడారు. ఎట్లా ఇప్పుడు హ్యాపీనైనా? మరి చాలా సంతోషమవుతుంది వ్యక్తిగతంగా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ, మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినట్టు నా బోటి ఒక పేదవాడు. అవునన్న, ఒక ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చాలా మంది మీ విద్యార్థి నాయకులు బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. చాలా మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా. ఇప్పుడు మీరు చెప్పారు మంచి మంచి పదవులు వచ్చినాయి, వాళ్ళు అనుభవించారు, అన్ని రకాలుగా చేసుకున్నారు. అప్పుడు మీ మీద ఒత్తిడి రాలేదా, అవకాశం రాలేదు? ఎందుకు పోలేదు బీఆర్ఎస్ వైపు? అంటే దీంట్లో ఒకటన్నా, నేను మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ కాదన్నా. ఎందుకంటే తెలంగాణ స్కాలర్ సంఘంతో కొట్లాడిన ఉద్యమంలో. అయితే మాకు కాంగ్రెస్ పార్టీ 2005 నుంచి 6 వరకు మీరు స్కాలర్ సంఘం పిహెచ్డి స్టార్ట్ అయింది. అప్పుడు ఆ సందర్భంలో ఒక స్కాలర్ సంఘం పెట్టుకున్నాం. ఆ స్కాలర్ సంఘంలో నేను కీలకంగా పోషించుకుంటూ సమయం వచ్చినప్పుడు తెలంగాణ వాదాన్ని వినిపించుకుంటూ పోతూనే ఉన్నాం. అయితే కేసీఆర్ ఎప్పుడైతే దీక్ష చేసిండో దాంతో సకల జిల్లాలు ఐక్యమైనారు, అందులో కూడా మేము ఐక్యమైనాం. దీంట్లో తెలంగాణ ఎంపీల యొక్క పాత్రను మనం మర్చిపోదు శంకరన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా ఏం చేశారంటే కేశవరావు గారు, సిరిసిల్ల రాజయ్య, మా రాజగోపాల్ రెడ్డి అన్న, ఆ తర్వాత సురేష్ షెట్కారు, ఆ తర్వాత అంజన్ కుమార్ యాదవ్, ఈ వీళ్ళందరూ ఏం చేశారంటే ఇది సావు రేవు అనేటువంటి పద్ధతి లోపల తెలంగాణ ఇప్పుడు తప్పితే మనం ఎప్పుడు రాదని ఒప్ప వాళ్ళు కొట్టాడుతుంటే వాళ్ళు ఎమ్మటున్నా. ఇంకొక మీకు ఒక విషయం చెప్పాలి. నేను
మధు యాష్కి గారికి 2006లో ప్రస్థానంలో వారితో ఉన్నా. 9 ఎలక్షన్లో నేను వారికి పనిచేసిన బోధనలా, మళ్ళీ 14లో కూడా చేసిన. నా యొక్క ప్రయాణం మొత్తం కాంగ్రెస్తోనే కొనసాగింది. అయితే మధ్యలో ఏమైపోయిందంటే కోదండరాం లాంటి ఒక తెలంగాణ పితామహుడు అనుకోవచ్చు, లేకపోతే ఉద్యమాన్ని కలిపి చేసిన ఒక ప్రొఫెసర్ లాంటి మేధావి అందరు కలిపి ఓ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు మేము కూడా అరే ఏదైతే ఫస్ట్ అయితే మన తెలంగాణ రాని తర్వాత ముచ్చట అట్లా ఉద్యోగస్తులు కలుస్తారు, సకల జాతులు కలిసినప్పుడు మనం ఫస్ట్ తెలంగాణ తెచ్చుకున్నాక తర్వాత కొట్టాడుకుంటామే అనేటువంటి అంశంతో మేము ఆయనతో కలిసిపోయినాం. కానీ నేను టీఆర్ఎస్ పని చేయలే, టీఆర్ఎస్ తెలంగాణ కోసం అది మాత్రం వాస్తవం. తెలంగాణ ఆయనతో కలిసి పనిచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి తోటి వ్యక్తిగతంగా చాలా మంచిగా ఉన్నాయి అన్న. నాకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో వారితోనే సంబంధాలు ఉన్నాయి. వారి గతంలో వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అన్నిటికి మించి వాళ్ళు కాంగ్రెస్ లో రావాలని కోరుకున్న వాళ్ళలో నేను వారితో పాటు వారు తెలుగుదేశం ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసి అన్న నువ్వు కాంగ్రెస్కి రా, నీ వాయిస్ ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ పీడల ప్రభుత్వాన్ని దించాలంటే ఆ చరిష్మా నీకుంది, ఒక వాయిస్ ఉంది, ఆ ప్రజల యొక్క సమస్యలు ఎదిగినోడు, ఈ యొక్క సమస్యలని రేపు అసెంబ్లీలో కానీ బయట కానీ నీ గొంతు పనిచేస్తుంది, నీ ఎంపీలో యువకులుగా పనిచేస్తాం అనేటువంటి వారిని ప్రోత్సహించుకుంటూ వారు కాంగ్రెస్ లో రావడానికి 1% అన్నా నేను కారణమై ఉంటా. ఆయన రాజకీయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాబట్టికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది చాలా మంది అభిప్రాయం. అది ప్రజల అభిప్రాయం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం, జాతీయ స్థాయి నాయకులు కూడా. ఎందుకు ఏ మాట కామాట చెప్పారు, ఇప్పుడు పొన్న లక్ష్మి ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా ప్రజల్లో ఆ స్పందన రాలేదు. రెండోది ఉత్తమ్ కుమార్ చేసి వాళ్ళని తక్కువ చేయడం లేదు, వాళ్ళని గౌరవాన్ని తగ్గించదు. కేసీఆర్ కు ధీటుగా ఆలిక చేసుకొని కొట్లాడినోడు రేవంత్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మీకు 4-5 విషయాలు చెప్పాలి. స్తబ్దుగా ఉన్నటువంటి ఈ పార్టీని ఏ అంశాలైతే ప్రజల మధ్య బాధపడుతురో కన్నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు నిరుద్యోగ సమస్య ఉంది, దాన్ని బట్టిండు. ఎస్సీ ఎస్టీలు బాగా బాధపడుతారు. తెలంగాణ వచ్చింది, ఆయన ఏమో దళితులు సీఎం చేస్తానే 3 ఎకరాలనే ఉద్యోగాలు లేవా, రైతులు బాధపడుతురు, దాన్ని బట్టిండు. మహిళల సమస్యలను చూసిండు. ఆ తర్వాత ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, అనేక మంది యొక్క బాధల్ని కూడా ఆయన నిరంతరం ప్రజల్లో కొట్లాడుతూ పార్టీకి లాయల్ ముందు ఉత్సాహాన్ని ఇచ్చాడు. 7 ఎన్నికలు వస్తాడు మొత్తం చిత్రపిడుగు లెక్క. వారికి మేము సైనికుల లెక్క పనిచేసి వారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం తిరిగినాం. మన జోడయాత్రలో తిరిగినా, అన్ని తిరిగిన రాష్ట్రం మొత్తం. అప్పుడు ఉత్తమన్న ఏమంటుంటే ఉత్తమన్న తిరిగినా, పునర్లక్ష్మి తిరిగినా. కానీ నేనేమంటున్నానంటే కొన్ని సందర్భాల్లో కొందరు చేసి సక్సెస్ అయితే, కొందరు ఫెయిల్ అవుతారు. ఇప్పుడు కబడ్డీ ఆడతారు అందరూ, కొన్ని సందర్భాల్లో ఆడిండు. కానీ మళ్ళీ చెప్తున్నా, మిగతా వాళ్ళని తక్కువ చేయడం కాదు, వాళ్ళు ఆడలేదని. కానీ కేసీఆర్ కు ధీటుగా ఒక ప్రణాళికతోటి ఆటాడి గెలిచినోడు రేవంత్. అట్లా దాంట్లో ప్రజలు సమీకరించుకొని అదే కదా ప్రజల సమీకరణ ఏమంటారంటే ఆ యుద్ధం చేయడంలో యుద్ధకల నైపుణ్యాలు, యుక్తులు అన్ని చేసుకుంటూ వచ్చి సక్సెస్ అయ్యిండు. ఈ రోజు నా జీవితంలో ఇప్పటికి 44 ఏళ్ళు ఉన్నాయి. చాలా సంతోషమైన దినం అయింది. ఎందుకంటే నా ప్రభుత్వం నాది అనుకున్న ఏకైక ప్రభుత్వం పాలించిన మన 10 ఏళ్ళ నుండి నాది కాదు అది ఎందుకు బాధ అనిపించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా కనీసంగా మినిమంగా ఫస్ట్ నేను కోరుకుంది ఏం తెలుసా శంకరన్న, ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి ఒక గౌరవం ఇస్తాడు అనుకున్నా. ఆత్మగౌరవం అనేటువంటి నినాదమేగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నందమూరి తారక రామారావు తీసుకున్నప్పుడు ప్రజలు ఎట్లా ఆదరించారు. అరే ఢిల్లీలో పురవీధుల్లో ఎప్పుడు విలువ లేకుండా పోతుంది తెలుగునికి అని వాళ్ళు తెలుగు ఆత్మగౌరవం. ఇట్టనే తెలంగాణ ఆత్మగౌరవం వస్తుందని అనుకున్నాం. అయితే రాకపోగా నవ్వినోని ముందు జారిపడ్డట్టుగా అవసరాలకు చేసి వీళ్ళు ఎవరు ప్రభుత్వం ఉన్నారు అక్కడ బాధపడ్డారు. నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా వారి పట్ల ఉద్దేశం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ప్రజలు కంఫర్ట్గా ఉన్నారు, మీ పార్టీలో ఉత్సాహం కనబడుతుంది, ఉద్యమకారులలో ఉత్సాహం ఉంది, గుర్తింపు కూడా ఇచ్చింది, ఇదంతా ఉంది. కానీ అక్కడక్కడ ఈ మధ్య ఇది రైతు బంధు విషయంలో కానీ కొన్ని చిన్న వాటి విషయంలో కొంత అసంతృప్తి కనబడుతుంది. అది మీ దాకా వస్తుందా, వినబడుతుందా? అంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు వారికి 9.5 సంవత్సరాలు చేసిరన్న. చేసినప్పుడు నువ్వు నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి మనం పని చేసుకున్నప్పుడు దాంతోపాటు ఆత్మగౌరవం. అయితే నిధులేమో మొత్తం అప్రపాలైంది, నీళ్ళేమో గాడేనో ఇండియన్ కాళేశ్వరంలో 4 సుక్కలు తెచ్చారు, అది కూలిపోతుంది. నియామకాలు ఏమో వాళ్ళు ఇంట్లో అయినాయి. ఇప్పుడు ఏంటి సంతోషరావు, కవితారావు మొత్తం
ఇది జరిగింది. అంటే నేను కులానికి ఇచ్చపరచలేదు. మళ్ళీ మరొకసారి మనం చేస్తున్న ప్రేక్షకులు ఏ కులానికి కానీ ఏ వర్గాన్ని నేను వ్యతిరేకించను. కుటుంబాల పాలన అయింది నియామకాలు. కేసీఆర్ ను పాలకునిగానే చూడాలి, అంతవరకు ఒక కులానికి పరిమితం చేయకూడదు. అట్లా అనుకుంటే మరి నేనే బాధపడాలి కదా, నేను వ్యతిరేకంగానే చేసేది ప్లస్ ఆ సామాజిక వర్గం. అందువల్ల ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. అందువల్ల బాధితులు ఆల దాంట్లో ఈల దాంట్లో అందరూ. కాబట్టి అవన్నీ కూడా తొంగలో పోసినాయి. అందుకే ఈ ప్రజలలో ఏముందో దీన్ని చదివిండు రేవంత్ రెడ్డి గారు. ఉట్టిగా చేయలే, దాని మీద అధ్యయనం చేసి ఇప్పుడు అందుకోసం మేము ఇచ్చినటువంటి హామీలని సోనియా గాంధీ నాయకత్వంలో ఆ రోజు మేము ఏదైతే సభలో చెప్పి ప్రజలకు వచ్చినామో వాళ్ళు నమ్మిరు కాబట్టి మాకు ఓటేసారు. ఓటేసినప్పుడు 100 రోజులలో అమలు చేయాలని ప్రజలు అడిగిదా మమ్మల్ని, మీరే చేయి పెట్టుకున్నాం కాబట్టి దానికోసం వెయిట్ చేయాలి. రెండో విషయం, రైతు రుణమాఫీ అని చెప్తా ఉన్నారు. 9.5 సంవత్సరాల్లో ఏ రోజు ఏకకాలంలో వాళ్ళు చేయలేదు. మేము చేస్తాం, కొంత సమయం ఏమంటాం, ఎందుకంటే నిధులు లేవు, దానికి చేయమంటున్నాం. తర్వాత ఈ విద్యుత్తుకు సంబంధించి ఇప్పుడు అంతా కూడా 200 యూనిట్ల వరకు ప్రభుత్వం మొత్తం చేస్తా ఉంది. రెండో విషయం, ఆర్టీసీలో ఫ్రీ, 10 లక్షల వరకు వైద్యం చేసినాం. మరొక 2 ఉన్నాయి, ఇప్పుడు 4 అవుతాయి, ఇంకా 2 ఉన్నాయి, వాటిని కూడా చేస్తాం. 100 రోజులలో తీసుకుంటాం. రైతు బంధు విషయంలో కూడా నిధులు లేవు, వాటిని మొత్తం ఈ నెల 30 వరకు మొత్తం పూర్తి చేస్తాం. ఆ తర్వాత దాన్ని ఎట్లా చేయాలి అధ్యయనం చేసుకుంటూ నిరంతరంగా ఈ పథకాలు కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను కూడా వీటిని ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తాం. ఏ పథకాన్ని ఆపం, కానీ దళిత బంధువులో దగా జరిగింది కాబట్టి దాన్ని రద్దు చేసినాం 100%. కానీ దాని సమాంతరంగా మరో పథకం తీసుకొచ్చి వాళ్ళకి లాభం చేస్తారు. బీసీ కార్పొరేషన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ నిధులే కానీ అనేకమైనటువంటి చిన్న చిన్న కులాలకు ఉన్నాయి కదా, వాళ్ళని కార్పొరేషన్ల ద్వారా చేయడం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేధావులతో చర్చలు జరుపుతారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలైతే 100% నేను చెప్తున్నా. ఈ ప్రజలు ఏదైతే ఆలోచించారో అంటే తెలంగాణ వస్తే ఎట్లుండాలి తెలంగాణ అంటే మొదటగా మరొకటి మీరు చూడండి, ఏ ఇనుప కంచెలు అయితే మనని అడ్డంగా మన కనీసం గొంతు చెప్పుకోలేకపోయినా దాన్ని తొలగించింది. అది మనం తెలంగాణ యుద్ధనౌక లెక్క పనిచేసిండు, ప్రజల గొంతుకై నిలబడ్డాడు. అది సీమాంధ్ర పాలకుల నుంచి అడిగిండు, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలను అడిగిన ఓ గద్దరన్న పేరు మీద అవార్డు ఇచ్చి గద్దరన్నకు అంత పెద్ద కార్యక్రమం చేస్తే దాన్ని హర్షించరా. తర్వాత ఓ మాదిగ బిడ్డ జయ జయ హే తెలంగాణ జనని అన్నట్టు ఒక పేరు రాస్తే విషయం అది ఎంతంటే గౌరవం అది ఉన్నది. ఇప్పుడు మాది ఒక ప్రతిజ్ఞది కూడా ఉంది, దరిద్రులు వచ్చినాక 10 ఏళ్ల నుంచి అది పోవడమే. అది నేను మర్చిపోతాను, మీరు ఆ ప్రతిజ్ఞను కూడా మీరు పైకి తీసుకొచ్చారు. భారతదేశం ప్రతిజ్ఞ రచయిత అని చెప్తే ఈ దరిద్రులు నల్గొండోళ్ళు కానీ వీళ్ళు కానీ పట్టించుకున్న పాపాన తప్పకుండా శంకరన్న. సరే, ఇప్పుడు రేవంత్ పాలన ప్రజారంజకంగా ఉన్నది, ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ హామీలు తొందరలో అమలు చేయబోతున్నారు ఇట్లా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల కావచ్చు నేడు రేపు. మంచిగా ఎట్లా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో? మన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఫలితాన్ని తీసుకోబోతున్నారు, ఏమైనా తేడాలు అటు ఇటు వచ్చే అవకాశం ఉందా? అంత మించి పని చేస్తాం శంకరన్న. ఎందుకంటే ఎన్ని సీట్లు గెలుస్తారు? డెఫినెట్గా మేము చెప్తున్నాం 13 నుంచి 14 సీట్లు గెలుస్తాం. 13 గెలిస్తే మరి ఎంఐఎం ఒకటి పోతే 15 పోతే బీజేపీ 2-3 గెలుస్తుంది, బీఆర్ఎస్ ఏం గెలుస్తుంది? నేను చెప్తున్నాం తెలంగాణలో పరిసమాప్తమైన చరిత్ర అయిపోయింది. ఎందుకు అయిపోయింది ఈ మాట అంటున్నంటే సగటు తెలంగాణ వాది బీఆర్ఎస్ చరిత్ర అయిపోయింది అంటున్నా, ముగిసింది అన్న తెలంగాణలో. 100%. రేపు ఉద్యమం పెడతారు కదా నల్గొండ. ఇప్పుడు అన్న నేను ఒకటి అంటున్నా, కన్న తండ్రి బతుకున్నప్పుడు బాధపడి కష్టపడి నేను సాగి పెద్ద చేస్తే ఏ రోజు కూడా నువ్వు తల్లిదండ్రులను పట్టించుకోకపోగా వాళ్ళని సజీవ సమాధి చేసి తిరిగి చచ్చిపోయిన తర్వాత నువ్వు పిండాకుడు కాడ సకల సౌకర్యాలు నేను పెడతాను ఆయన బతుకున్నప్పుడు అని కూడా నమ్ముతారా శంకర్? బతుకున్నప్పుడు పట్టించుకో, మరిన్నప్పుడు నువ్వు చేయలేదు. సచ్చినాక సమాధి కాడ కళ్ళు పోసి బీరు పోసి తునకలు పెట్టి ఆ కాకి ముట్టమంటే ఎట్టముడుతుంది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం అన్న, తెలంగాణ అస్తిత్వం పేరుతోటి తెలంగాణ వాదుల త్యాగాలని పిండుకొని తాగిన ఓ నరరూప రాక్షసులే అంటారా, ద్రోహులు అంటారా, దోపిడిదారులు అంటారా, వాళ్ళ యొక్క కుటుంబం యొక్క అరాచకాలని ఈ తెలంగాణ సమాజం చూసింది. ఇక భవిష్యత్తులో వాటితో అవసరం పడదు. ఎందుకు చెప్తున్నారంటే ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమంలో సమయంలో కానీ తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మనం ఆంధ్రోడు మనల్ని మోసం చేసిండు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా వివక్షత చూపుతుంది. ఈ తెలంగాణకు రావాల్సిన నిధులు నీళ్లు నియామకాల పట్ల ఏ రోజు కూడా ఆంధ్ర పాలకుడు చూపలేదని చెప్పే మనం ఉద్యమం చేసి వచ్చినాం. మరి తర్వాత నువ్వు చేసినటువంటి అరాచకం మరి అంతకు భిన్నంగా ఉంది కదా, అంతకు రెట్టింపు ఉంది కదా. రెండోది నియామక ప్రక్రియ చేపట్టకపోగా నిరుద్యోగులు జస్తుగా అవహేళన చేసింది. అది కదా బాగా మేము బాధపడేది. రెండో విషయం
నీళ్ళు అంటే ఇప్పుడు నీ కాళేశ్వరం ఏదో సొంత డిజైన్ తోటి నీకే తెలివి ఉన్నట్టు ఎత్తా పొయ్య నాకైతే పెద్ద ఇంజనీరింగ్ కాదు, నాకు తెలియదు పాడు కాదు దాంట్లో. అయితే ఏడుదో ఇది ఎత్తి పోసుడు ఆ బిల్లులకే 10,000 కోట్లు అయితే అట సంవత్సరానికి. శంకరన్న 1,25,000 కోట్ల ప్రాజెక్టుని దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానివల్ల 10 పైసల లాభం లేదు. ఒక ఎకరాకు 50,000 రూపాయలు నష్టమే. నష్టం కాకుండా వినండి, కూలిపోతుంది అది. ఇప్పుడు మా పోనీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు కదా, స్టార్ట్ అయింది కదా, మరి ఎందుకు పూర్తి చేయలే? నిన్న ఎవరన్నా ఆపిరా? రెండోది నక్కలగండి ఎత్తిపోతారు, నల్గొండ జిల్లాకు సంబంధించి శ్రీశైల సొరంగ మార్గం ఉంది. అప్పటికే 60-70% అయింది. ఎందుకు చేయలే? నీకెందుకు లాభాలు రావట్లేవు కాబట్టి, కమిషన్లు వస్తలేవు కాబట్టి. ఈ బాపనీళ్ళ ప్రాజెక్టు గీనే ఉంది కదా, బ్రాహ్మణీళ్ళ ఉన్నా. మా ఆనాడు మా మంత్రి కష్టపడి తెచ్చిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, యూనివర్సిటీ తెచ్చిండు, నల్గొండను డెవలప్ చేసిండు. ఏ రోజన్నా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పట్టించుకోవాలి. రెండోది ఇది ఎందుకు కృషి చేసుకొని కడతానంటే తెలంగాణ డిండే కానీ చెర్లగూడ రిజర్వాయరే కానీ కృష్ణరాయ పెళ్లి సంబంధించి పరిహారం వేయలే. శంకరన్న నన్ను బాధపడేది నల్గొండ జిల్లాలో ఇంకొకటి చెప్తా, మల్లన్న సాగర్ ఉంది కదా, ఒక నిమిషం అన్న, SLBC డిండి, నెల్లికల్లు, చెర్లగూడెం, ఉదయ సముద్రం, పనగల చెరువు, బ్రాహ్మణ వెల్లెంల, ఈ 6 ప్రాజెక్టులను ఆయన 10 ఏళ్ల కాలంలో పట్టించుకోపోగా గమ్మత్ ఏంటంటే సమైక్య పాలనకు వంతపాడిను, సమైక్య పాలన నష్టమైందని చెప్పి పెడబొబ్బలు పెట్టి మనం 9.5 సంవత్సరాలు ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఉద్యమం చేయడానికి రంగం సిద్ధమైంది. 13వ తారీఖు నాడు ముహూర్తం పెట్టి నేను అక్కడికే చెప్తున్నా. అందువల్ల తెలంగాణ సమాజం సరే నువ్వు చేసి ఉండి కాలువలు దొమ్మి కనీసం నమ్మరు, నమ్మకపోగా కర్రు కాల్చి వాత పెట్టింది. మన కాంగ్రెస్ పార్టీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కేంద్రానికి అప్పగించింది, మాకు అన్యాయం జరుగుతుంది, మేము రక్షకులము వస్తున్నాము, రెడీగా ఉండంటుండు కేసీఆర్. అలా ఒకటి గమనించాలి, సమైక్య రాష్ట్రంలో నాడు మంత్రులు ఉన్నది నాయన నరసింహారెడ్డి ఉన్నాడు, కడప ఇన్ఛార్జ్ మంత్రి. పోతిరెడ్డి పొక్కబడుతుంటే ఆ రోజు అడ్డుకోలేకపోయినావు, పాలనలో ఉన్నది నువ్వు. మా తెలంగాణ గొంతుకైనటువంటి PJR లొల్లి పెట్టాడు పోతిరెడ్డి పక్క, మరి శశిధర్ రెడ్డి లొల్లి పెట్టాడు, మా కాంగ్రెస్ నాయకులు లొల్లి పెట్టారు. కానీ ఆ రోజు కేసీఆర్ లొల్లి పెట్టలే. నువ్వు పార్లమెంట్ ఉన్నావు కదా, మరి ఆపేయకపోయినావు, అది చేతగాలే. సరే చేతగాలే, రాష్ట్రం వచ్చింది కదా. మరి రాష్ట్రం వచ్చినాక పోతిరెడ్డి పాటు పెద్ద పొక్క కొడుతుంటే నువ్వు టెండర్లు వేస్తుంటే ఏం చేసినావు? రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు తెరుస్తుంటే నేను రాను అని లేఖ రాస్తూ టెండర్లు తెరిచిందాక కూడా, అంటే జగన్కి నీకు సీక్రెట్ ఒప్పందం ఉంది. రెండో విషయం, ముచ్చుమర్రి కడుతున్నప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు, మరి ఎందుకు ఆపలేకపోయినావు? అది మీ ఎమ్మటి రాలేకపోదామా? ఓ ధర్నా చేస్తే ఓ ఢిల్లీలో పోదాంపా, ఢిల్లీలో మనం కూర్చుంటే ఎట్లా నరేంద్ర మోడీ ఉన్నాడు, నువ్వు నరేంద్ర మోడీకి సోపత్ చేస్తేవి, ఆయన పెట్టే బిల్లులన్నిటికీ మద్దతు ఇస్తుంది. పోనీ తెలంగాణ ప్రయోజనాలు ఏమైనా కాపాడో జాతీయ ప్రాజెక్టు తెచ్చినావా? తేలే. వాళ్ళ కేంద్రం ఆ రోజు ఏం చేసిందంటే విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీ, ఉక్కు పరిశ్రమ, ఒక జాతీయ ప్రాజెక్టు కూడా ఏది సాధించలే. తిరిగి నేను తెలంగాణ బంగారుమయం. ఇప్పుడు దక్షిణ తెలంగాణలో ఎండిపోతున్నాయి ప్రాజెక్టులు, కృష్ణా నీళ్ళు మొత్తం ఆంధ్రులకు అప్పగిస్తుంది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం. నేను రక్షిస్తున్నాను వస్తుంది. ఏం రక్షిస్తావు? ఉన్నది మొత్తం ఊడ్చుకుపోయి లక్షలాది మందితో ఇటువంటివన్నీ కూడా ఊకడంపుడు ఉపన్యాసాలు చెప్పి 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 శివులంగా రక్తం పడుతుంది. తెలంగాణ ప్రజలు నమ్మరు. కొత్త దుకాణం తెరవాలి, ఎందుకంటే వారు నీళ్ల పేరుతోటి ఆనాడు తెలంగాణలో వచ్చినావు, అదే నీళ్ళని పట్టుకుని అంటున్నావు. కానీ నిన్ను తీసుకుపోయి గోదావరి వేసారు, ఎందుకంటే గోదావరి వలిపోయింది, అయిపోయింది, ఇచ్చుకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు కృష్ణ, దీన్ని కూడా ఇచ్చకూడదు. ఎందుకంటే నాగార్జున సాగర్ నువ్వు కడితే రాలే, శ్రీశైలం నీళ్ళు వచ్చినటువంటి కరెంట్ వచ్చింది నువ్వు చేయలే. ఆ తర్వాత కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి, కూలిపోయే ప్రాజెక్టులు. అందువల్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద దూరదృష్టి కాదు, ఏ దృష్టి అది చేసిందంటే ఆయనకు విజన్ ముఖ్యమంత్రి ఉట్టిగానే ప్రజలను మభ్య పెట్టి తాత్కాలికంగా ఓట్లు వేసుకొని ఊళ్ళల్లో లొట్ట తుపాకి వేసుకొని వస్తాడు కదా, గా మాటలు చెప్పినా తప్ప తెలంగాణలో నీ కుటుంబం బంగారమయమైంది. తెలంగాణ ప్రజలకు బంగారం రాలే, నీళ్లు రాలే, నిధులు రాలే. మళ్ళీ ఇవాళ ఎట్లుంది చెప్పిన, ఇది వెనకట సామెత ఉంది చూసినారు, ఏది హత్యలు చేసిన ఆయనట మరి పోయి పుష్పాంజలి వేసి శ్రద్ధాంజలి కట్టించి హత్యలు చేయడం, నివాళులు అర్పించి ఇటువంటి చేయొద్దు బిడ్డ అంటున్నట.
అంటే మొగుడిని కొట్టి బయట పోయి ఏడుస్తుందట, బొమ్మలు పెడుతుందట. 9 రేపటి వాళ్ళ సభ ప్రజల మద్దతు ఉండదా అన్నా? నేను చెప్తున్నా ఒకటే, మా అంటే నువ్వు నియోజకవర్గానికి 1000 రూపాయలు ఇచ్చి తీసుకొస్తుండొచ్చు, కానీ ప్రజలు ఆ వచ్చిన ప్రజల్ని కోట్లు వేయరు. ఎందుకంటే 12 సీట్లలో ఒక్కటే గెలిచినాం, గుడ్డిలో మెల్లలేక. ఖమ్మంలో ఒకటి. మీ కాంగ్రెస్ మీరు చూడండి, కృష్ణ ఎక్కడుంది మొత్తం? మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం. అంటే ఇది మనం ఆ బిడ్డలో తీసుకుపోయినాం. అది గోదావరి పరివాహకరాలు అయినప్పటికీ కూడా ఆడొక్క సీటు, ఈడొక్క సీటు, ఆడ 2. 14లో మేము 11 గెలిచినాం, 3 వాళ్ళే వచ్చినాయి. కాబట్టి ఏంది ఎట్టనన్నా గిల్లి గజ్జం పెట్టుకుంటే మళ్ళీ ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. అయితే కేసీఆర్ పాలన బేరీ చేసుకోరా, మాకు ఇచ్చిందే 40-60 రోజులు అయింది. మేము రాబోయే రోజుల్లో కట్టబోయే ప్రాజెక్టు కానీ ప్రజల కోసం ఏ రకంగా చేస్తామనే దాన్ని ప్రజలు మర్చిపోతారు అనుకుంటే ఎట్లా? రెండో విషయం, ఇవాళ మీరు 9 సంవత్సరాలు కడితే మాకు అవకాశం ఇవ్వకపోదురుగా, నీకే ఓట్లేదు కదా. అవును. కానీ మళ్ళీ ఇవాళ మీరేం చేయాలంటే మీరు రాత్రి అయ్యన్న ప్రైవేటు గోడలన్నా తీసుకొచ్చి పేర్చడానికి, నేను ఇటుకనా తీసుకొస్తానికి. ఇప్పుడు వాళ్ళ ఒకటి వాళ్ళ ఉద్యమానికి ప్రజల మద్దతు రేపు ఉంటుందా లేదా? సమస్య లేదు. ఇప్పుడు ఆ ఉద్యమంలో సిన్సియారిటీ ఉందని ప్రజలు నమ్ముతున్నారా? ఎక్కడ సిన్సియారిటీ అన్నా? ఇప్పుడు నేను బొందబెట్టిరు ఎలక్షన్ స్టడ్ కొరకే. ఇదేంటంటే గిచ్చి కయ్యం పెట్టుకుంటే ఇప్పుడు ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు, ఏంటంటే మనకి ఎక్కడ లేదు, ఇది దాని మీద కూర్చుంటాడు, ఏది కచేరి కాడ వస్తువులతో పోతుంతో పొంకనాలు కొడతారు. ఇక పొంకనాల పోసే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చూడలే శంకరన్న సీఎం చేస్తాటి దళితుని, ఆయన రాజయ్య గోచూడ వ్యక్తివి, అంటే గోచూడబేకలే ఉప ముఖ్యమంత్రి చేసి అయిపోతుంది. ఆ తర్వాత బీసీ అంటే రాజేందర్ని తన్నుడు వెళ్తే అవుతారు వాడే అయిపోయినా. మైనార్టీ అంటే ఆయన దట్టి కడితే ఉప ముఖ్యమంత్రి ఇస్తుంది. ఆ మంత్రి యొక్క శాఖని సమీక్షిస్తారు. మీకు మీరు అన్నారు చూడాలి, మంత్రిని రాలేదండి ప్రగతి వాళ్ళకు నవ్వుకుంటారు. నాయన నరసింహారెడ్డి అయితే ఒకనాడు నేను ఒక మిత్రుంది కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయమని పంపించినాం, నా దగ్గర ఎక్కడుందా అంత అన్నీ ఉంది అంటే నేను చెప్తున్నా ఆ ముసలుడు అన్న మాట. అందువల్ల అధికారం మొత్తం వాళ్ళ కుటుంబం చెలాయించింది. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో వారి పని అయిపోయింది, భూస్థాపితం. రెండో విషయం, కేసీఆర్ని ఎవ్వరు వ్యతిరేకించారు, వాళ్ళే భస్మాసుర అస్త్రం. ఎందుకంటే టీ తీసేసి బీ పెట్టింది బీఆర్ఎస్, అంటే భస్మాసుర అస్త్రం అయిపోయింది. టీఆర్ఎస్ అంటేనేమో తెలంగాణ అస్తిత్వం ఉండే, ఇప్పుడు బీహార్ రణబీర్ సమితి అది అయిపోయింది. రణబీర్ సేన అంటారు బీహార్లో, ఏది దోపిడి ముఠా, తండుపాల్యం ముఠా. ఆ ముఠాన్ని తెలంగాణలో మా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే బొందపెట్టారు, వారిని చీల్చి చెండాడుతారు. ప్రజల ముందు వాళ్ళు చేసిన దొంగతనాలు, దోపిడీలు, అసైన్డ్ భూములు, ధరణి పేరుతో దోచుకున్న దోపిడీ, ప్రాజెక్టు దోపిడీ, ఒకటి వాళ్ళు మనుషుల్ని తినేదే మర్చిపోయారు. ఒకటి ఉందిగా, ఈసారి గెలిస్తే ఈ మనుషులందరినీ గానుగా తిప్పిద్దురు, గానుగా తిప్పించి చెప్పులు చేతులు పెట్టి బాంచాన్ని దొరాని వెనకట్టు ఉంటే చూసినావు. అటువంటి పాలన నుంచి విముక్తి అయింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ రాష్ట్రంలో సకల జనుల ప్రయోజనాలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు అందరినీ సమదృష్టితోటి అన్నిటికి మించి ప్రజాస్వామ్యం అనేటువంటి దాన్ని విలసింపజేస్తాం. మీరు చెప్పుకుంటే బాధలు వినడానికి ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు మన నల్గొండ జిల్లా రాజకీయాలకు వద్దామండి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో మంచి సీనియర్ లీడర్స్ నల్గొండ జిల్లాలో ఆధిపత్యం చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు కూడా ఇద్దరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి మీకు. సరే, ఆయన ఆ జిల్లా చూసుకుంటున్నాడు. ఇక్కడ నల్గొండలో కోమటిరెడ్డి గారితో ఎట్లున్నాయి సంబంధాలు? మంత్రి కోమటిరెడ్డితో మంచిగా ఉన్నాయండి. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. ఇప్పుడు ఒక సర్పంచ్ గెలవాలంటే నీకు తెలియదు శంకరన్న, జడ్పీ గారు చాలా ఇబ్బంది. అలాంటిది ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయ్యిండు, మంత్రి అయ్యిండు. అన్నిటికి మించి కొండా లక్ష్మణ్ బాబూజీ తర్వాత పదవిని త్యాగం చేసిన ఏకైక వీరుడు, దమ్మున్న నాయకుడు జూపల్లి కృష్ణారావు కూడా చేసి. నేనేమంటానంటే జూపల్లి కృష్ణారావు వినండి, ఫస్ట్ ప్రారంభం చేసిందే నా నాయకుడు, నా నల్గొండ జిల్లా నాయకుడు. తెలంగాణ వాదాన్ని భుజాల మీద మోసి మళ్ళీ పదవి నాకు వద్దని వదిలిపెట్టాడు. మళ్ళా ఇంకో విషయం, జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ లో మంత్రి అయ్యాడు. ఈయన ఇదే కాంగ్రెస్ లో ఉన్నాడు. కొడుకును పోగొట్టుకోడు, దుఃఖసాగరంలో ఉన్నాడు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసిన మొక్కబోని ధైర్యంతో నడుపుకున్నాడు. అటుపక్క మా రాజగోపాల్ రెడ్డి అన్న, అటుపక్క ఉత్తమన్న,
అందరూ కూడా రాజకీయ ఉద్దండులు. నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఏ రోజు కూడా వారి పట్ల వ్యక్తిగతంగా కానీ మరొకసారి కానీ ఎప్పుడు కానీ రాజగోపాల్ రెడ్డి మనిషి అనే ముద్రే ఉంది నీకు 100%. ఎందుకంటే వారికి ఎంపీగా పనిచేసిన నేను 2014 ఉప ఎన్నికల ఎన్నికల్లో వారు అటుపోయినప్పుడు కూడా మేము కాంగ్రెస్ వైపు నిలబడ్డాం. ఎంపీ ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు క్యాంపులు నడిపినాం. అన్నిటికీ పూర్తి బాధ్యత నాదే అని చెప్పిండు మా రాజగోపాల్ అన్న. ఈ జిల్లాలో ఏ పదవి వచ్చినా నువ్వు ఏది చేసినా నిన్ను నా భుజాల మీద వేసుకుంటా తమ్ముడని ఇప్పుడు లక్షల మంది జనం తెలంగాణ ఉద్యమం నుంచి 2001 నుంచి అంతకుముందు విద్యార్థి నాయకునిగా చేసుకుంటూ వచ్చినావు. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా అంతేగా జనరల్ సెక్రటరీగా పార్టీలో బాధ్యతలు ఉన్నాయి. అంతకుముందు స్పోక్స్మెన్గా పనిచేసినారు. సుదీర్ఘకాలంగా పార్టీ సేవలు అందిస్తున్నారు, పార్టీ వాయిస్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, అక్కడ రాజగోపాల్ రెడ్డి మనిషి అనే ముద్ర ఉన్నది. రాజగోపాల్ రెడ్డి నీవుడే. ఆయన ఇప్పుడు పెద్ద దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కూడా ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి ఏ పదవి ఆశిస్తున్నావు? ఆనాడు అవకాశం ఉంటూ కూడా బీఆర్ఎస్కి పోలే. నేను ఒక మాట మనం చేస్తున్నాను, ప్రేక్షకులు లక్షల మంది చూస్తారు. మీరు రాజకీయాల్లో కానీ ఉద్యమంలో కానీ సాహిత్యంలో కానీ సమాజానికి సుపరిచితులు. నేను ఒక్కటి అడుగుతున్నా, రాజకీయాల్లో అవకాశాల కోసం అడుగుతాం. అడిగినంత మాత్రాన నేను ఏదో గొప్పనా లేకపోతే వాళ్ళని దాటిపోవాలని ఆలోచన కాదు. నా కష్టం తగ్గట్టుగా అవకాశాలు కదా. అందువల్ల 2014లో టికెట్ అడిగిన, 18లో అడిగిన, ఇవ్వలేదు. నేను పార్టీకి పనిచేసుకుంటూ అడిగినా. నేనేదో ఇంట్లో కూర్చొని కాదు, జెండా మోసిన, కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నిలబడ్డా, టీఆర్ఎస్ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసిన, జైల్లో పోయినాం, కొట్ల అయినాం. ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఎదిరించి రోడ్ల మీదకి వచ్చినాం, రాస్తారోకలు చేసినాం. అనేక సందర్భాల మంత్రులను అడ్డుకున్నాం. ముఖ్యమంత్రులు వస్తే మమ్మల్ని ముందస్తు అరెస్టులు 100 సార్లు. అందువల్ల కాన్సెన్స్ లో కూడా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉన్న సచ్చిలోనికి బతిలోనికి కూడా పావుల పరక సాయం కూడా చేసినాం. నేనేదో గొప్ప అంటలేను, కానీ పార్టీ నాకు అవకాశం ఏమంటున్నా, కష్టకాలంలో ఉన్నా కాబట్టి పార్టీ ఉన్నా. తర్వాత 22లో పోలే. అసలు వాస్తవం ఇంకొక సీక్రెట్ చెప్తా, రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు కూడా ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రికి నన్ను ప్రలోభ పెట్టి డబ్బులు ఇస్తానని పార్టీ మాట్లాడా. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఈ రోజు అవకాశాలు ఎమ్మెల్యే మిస్ అయినా, రేపు ఎమ్మెల్సీ అడిగినా అప్పుడు రాలే, ఇంకోటి ఇచ్చినా, భువనగిరి ఇంపి అడుగుతున్నా, ఏది ఇచ్చినా ఇవ్వకున్నా నేను పార్టీ మారను. రెండోది, నా విజయ యాత్ర ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉంటుంది. నా చివరి శ్వాస ఉన్నంత వరకు అందరూ చాలా మంది చెప్పి తప్పించుకుంటారు. నా అంతిమ యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. ఎస్, నేను నమ్ముకున్న పార్టీ అది. అవకాశాల కోసం అడుగుతున్నా. ఇప్పుడు అవకాశాలు ఏమి అడుగుతున్నా? భువనగిరి ఎంపీ అడిగినన్నా, ఎందుకంటే 17 సీట్లు. ఇప్పుడు వినండి, మంత్రి కోమటిరెడ్డి ఇన్ఛార్జి, తర్వాత రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. ఒక బీసీ బిడ్డని, తెలంగాణలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బిడ్డని. అయితే కులాన్ని పెట్టి అడుగుతలేను, ఉద్యమాలు చేసిన, పోరాటం చేసిన బీసీని. ఆ తర్వాత వారు ఎలక్షన్లో పనిచేసినప్పుడు వారికి అండగా ఉన్నా. నాకు ఒక అవకాశం ఏది సార్ అంటున్నా. లేదు నీకు అవకాశం లేదులా అంటే కూడా నేను పనిచేస్తాను ఇంకొకరిని పెడితే, అంతే తప్ప వారికి ఎదురుపోను. రెండో విషయం, నాకు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో నాకు న్యాయం చేస్తా అని చెప్పిండ్రు. పార్టీ నమ్ముకొనున్నా, వారి పట్ల కూడా విధేయత ప్రకటించిన, పార్టీకి విధేయత ఉన్నా. తప్పకుండా రేపు కూడా ఉంటా, రేపుగా రేపు పార్టీ కార్యక్రమాలు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఈ 40-50 ఏళ్ళు వేలంగా మళ్ళా ఒకవేళ ఈ 5 ఏళ్ళు మంచిగా ప్రజలు మమ్మల్ని నమ్మితే రేవంత్ రెడ్డి మరొకసారి వస్తాం. ఆ తర్వాత మరోసారి ఎప్పుడు ఉండవలసి వస్తే ప్రతిపక్షాల అప్పుడు కూడా ఉంటా పార్టీల. మీ అవకాశాల కోసం సో ఈ పార్టీలో ఇప్పుడు పార్లమెంట్ రేపు జరగబోయే అడుగుతున్న టికెట్లు మీకు ఒక ఈక్వేషన్ చెప్తా. నాకు అవకాశం ఎట్లా వస్తుందంటే 17 సీట్లు తెలంగాణలో, 3 ఎస్సీలు 2 ఎస్టీలు, ఇంకా 12 ఉంటాయి. 12లో ఒక ముస్లిం పోతుంది, అదే హైదరాబాద్ పోతుందో ఇది పోతుందో. 11 ఉంటాయి. 11 ఇంట్లో ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళల్లో ఒక సురేష్ శెట్ గారు జైరాబాద్ నుంచి ఉన్నాడు, సికింద్రాబాద్ నుంచి ఒక అంజన్ కుమార్ గారు ఒకరికి అనిల్ కానీ మరొకరికి కానీ వస్తుంది. 2 ఉన్నాయి. కనీసంగా 3-4 అని ఇస్తే భువనగిరికి అవకాశం ఉంది. 100% చెప్పాలి. ఇస్తే నేను ఇంకొక మాట, ఇక్కడ లాస్ట్ టైం మన అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ప్రతి నియోజకవర్గంలో పార్లమెంటరీ నియోజకవర్గం 2 సీట్లు బీసీలకు ఇవ్వాలన్నారు. సరే, మన గెలుపు లక్ష్యంగా పనిచేసినప్పుడు సాధ్యం ఇవ్వలే. నల్గొండ పార్లమెంట్లో 0, భువనగిరి పార్లమెంట్ బీర్లైలేకి ఇచ్చారు. ఆ తర్వాత మైబాద్ పార్లమెంట్లో లేవు, ఆ తర్వాత ఖమ్మంలో లేవు. సరే, ఇదే ఇప్పుడు అది దాన్ని కాబట్టి అవకాశం ఇప్పుడు న్యాయం చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఇప్పుడు పెద్దలు కూడా ఆలోచించాలి, ప్రేక్షకులు కూడా ఆలోచించాలి. సమాజంలో 55% ఉన్నాం. నిరంతరం ఓట్లేసేటువంటి ప్రజలకు మనం ఓట్లేసి వదిలిపెడితే ఇతర సామాజిక వర్గాలకు మాత్రమే అవకాశాలు ఇస్తే, నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ ఈ సామాజిక సమీకరణ చేయకపోతే అసంతృప్తి వస్తుంది.
కాబట్టి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కులగణన విషయాన్ని కూడా ముందుకు తీసుకుంటుంది. బడ్జెట్ లో రేపు సమావేశాల్లో పెడుతున్నారు. బీసీలు మిగతా వాళ్ళ అన్ని కులాలకు న్యాయం దక్కాలనే కదా. సో ఆ ప్రయత్నంలో ఉన్న ముఖ్యమంత్రి రెడ్డి ప్రభుత్వం తప్పకుండా బీసీలకు న్యాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసం ముఖ్యమంత్రి గారి పట్ల, రాహుల్ గాంధీ గారి పట్ల నాకు ఒక కన్సర్న్ ఉంది. వారు ఈ ప్రజల్ని అంటే గతంలో రాహుల్ గాంధీ చెప్పినారు కులగణన దేశవ్యాప్తంగా చేపడతాం. 2 కిత్నా ఆబాదీ ఉత్నా బాగ్దా అంటే కిత్నా బాగ్దారి అని చెప్పేసి అన్నాడు కదా. ఏదో సామెత ఉంది నాకు కరెక్ట్గా తెలుస్తుంది. కిత్నా ఆబాదియా ఉత్నా బాగ్దారి అంటే మీరెంతమందో మీకు అన్ని సీట్లు అనేటువంటి నినాదాన్ని ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుండు. దాన్ని అమలు చేయడానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు పెద్దలు కూడా ఆ దిశగా పోతారని ఈ జిల్లాలో ఉన్న జానారెడ్డి గారి ఆశీస్సులు, ఉత్తమ్ గారి ఆశీస్సులు, అన్నిటికి మించి మా రాజకీయ ఉద్దండు మా నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఆశీస్సులు, ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు ఒక అవకాశం వస్తుందని నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాను. థ్యాంక్ యూ కైలాస్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ కోరిక నెరవేరొకసారి ధన్యవాదాలు. మరొకసారి రైట్ పాలిటిక్స్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక పేదరికంలో పుట్టిన నాకు, అట్టడుగు వర్గాల్లో ఉన్న నాకు కాంగ్రెస్ పార్టీ అనేక పదవులు ఇచ్చింది. మరి రాజకీయంగా కూడా అవకాశం రావాలని ఇటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు దీవిస్తున్నారు. తప్పకుండా పదవి వచ్చిన తర్వాత పేద ప్రజలకు మరింత సేవ చేసి ప్రజల మన్నను పొంది చట్టసభలోకి పోవాలన్న ఆలోచన అయితే ఉన్నా 100% ఈసారి కాకుండా ఏదో ఒకసారి మాత్రం చట్టసభలకు పోయి ఈ ప్రజల గొంతుకై పనిచేస్తాను కూడా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పున్నా కైలాస్ నేత గారితో మనం ఈరోజు ముచ్చరించుకున్న విషయాలు. ఆయన కోరిక నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.